అమెరికా ఇరాన్ మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతుందో, ఎవరు శాంతి చర్చలు జరుగుతాయో, ఎప్పుడు ఏ దేశం ఎలా స్పందిస్తుందో ఎవరికీ తెలియడం లేదు. అప్పుడే ఉన్నట్టు ఒక్కసారిగా రెండు దేశాల మధ్య వార్ మొదలవుతుంది. ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటాయి. టార్గెట్స్ పై మిసైల్స్ వర్షం కురిపిస్తాయి. దాడులు మరింత భీకరంగా సాగుతాయని అందరూ ఊహిస్తూ ఉండగానే అవి ఆగిపోతుంటాయి. ఆ వెంటనే హఠాత్తుగా చర్చలంటూ ప్రకటనలు వస్తాయి. శాంతి చర్చలు జరుగుతుంటాయి. ఇప్పుడు అదే జరిగింది. కొన్ని రోజులుగా ఇరాన్ పై చేస్తున్న భారీ దాడులను ప్రస్తుతానికి అమెరికా నిలిపివేసింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం అవుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ఇరాన్ పై భీకర దాడులు చేపట్టాలని భావించామని, అవే జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడిగా మిగిలి ఉండేదంటూ తెలిపారు. అయితే ఘర్షణల ఆలోచన పక్కన పెట్టి దౌత్యం వైపు మొగ్గు చూపామని చెప్పారు. మిలిటరీ ఆపరేషన్ను నిలిపివేయాలని పశ్చిమాసియాలోని మిత్ర దేశాలు కోరాయని ఎయిర్ ఫోర్స్ వన్లో వెల్లడించారు ట్రంప్. తాము వారితో సంప్రదింపులు జరుపుతున్నామని, చర్చలు ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం అవుతాయని ట్రంప్ ప్రకటించారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఘర్షణల కంటే సంప్రదింపుల ద్వారా పరిష్కారానికి తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వాటి వల్ల ఎన్నో ప్రాణాలు నిలుస్తాయని, చర్చలతో విధ్వంసాన్ని అడ్డుకోవచ్చని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ధ్వంసమైన వాటిని నిర్మించేందుకు ఎన్నో ఏళ్లు పడుతుందన్నారు ట్రంప్. హర్మోజ్ జలసంధి ఈ చర్చల్లో కీలక అంశంగా మారనుంది. అలాగే ఇరాన్ అణు ప్రయత్నాల అడ్డుకట్ట వేయడం అనేది మరో ముఖ్యాంశం. మరోవైపు ఈ దౌత్య ప్రయత్నాల గురించి ఇరాన్ విదేశాంగ మంత్రి అగర్చి, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో ఫోన్లో మాట్లాడారు. చర్చల ప్రకటన రాగానే ముడి చమురు ధరలు దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ ధర ఫ్యూచర్స్ $82 వద్ద కదలాడుతుంది.